ప్రజల మధ్యకు రాని కేసీఆర్ మళ్ళీ సీఎం ఎలా అవుతారు? పేరుకే జూబ్లీ హిల్స్, రోడ్లన్నీ మురికి కూపాలు. కాంగ్రెస్ బారాసలపై కిషన్ రెడ్డి విమర్శలు. సో ఎవరు ఈయన కేంద్ర మంత్రి. ఎప్పటి నుంచి వెళ్ళి 2 సార్లు కేంద్ర మంత్రి. అంటే అంతకుముందు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు, 7 ఏళ్ళు అయింది. సో ఈ 7 ఏళ్ళ కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడు అంటే ఇదే ఈయన నియోజకవర్గంలోనే ఉన్నది. జూబ్లీ హిల్స్ అనేది కిషన్ రెడ్డి ఎంపీ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నది. ఆయన ఎంపీ ఆ నియోజకవర్గానికి. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ఈయన పార్లమెంటు కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఉన్నది. కానీ 7 ఏళ్ల నుంచి వెళ్ళి ఏ ఒక్కరోజు జూబ్లీ హిల్స్కు వచ్చిన పాపాన పోయింది లేదు, దాన్ని పట్టించుకున్న పాపాన పోయింది లేదు, ఓ రూపాయి ఇచ్చింది లేదు. కేంద్రం నుంచి వెళ్ళి వచ్చే ప్రత్యేక రొటీన్ పథకాలు తప్ప రాష్ట్రానికి కానీ జూబ్లీ హిల్స్ కానీ ఒక్క ప్రత్యేక పథకము కిషన్ రెడ్డి ద్వారా వచ్చింది లేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ప్రజల మధ్యకు రాని కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారా? మరి జూబ్లీ హిల్స్కు ఏ రోజు రాని కమల నేతలు మరి వాళ్ళు ఎట్లా ఓట్లు అడుగుతున్నారు? కేసీఆర్ ప్రజల మధ్యకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారా, కేసీఆర్ కోరుకుంటున్నారా? కేసీఆర్ని సీఎం చేస్తారా లేదనేది ఇంకో 3 ఏళ్ళ తర్వాత తేలే అంశం. ఇప్పటికిప్పుడైతే కారు. సో ఆయన సీఎం అవుతాడా అసలు కాడా వాళ్ళ పార్టీ వ్యవహారం. ఎందుకంటే ఇక్కడ సీఎంకి ఎన్నికలు జరగవు, ఎమ్మెల్యేకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరిని తమ సీఎం అభ్యర్థి అని ఎన్నుకుంటే, శాసనసభ పక్ష నేత అని ఎన్నుకుంటే వాళ్ళు సీఎం అవుతారు. ఇది ఏ పార్టీలోనే అనుసరించే పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం. కానీ మరి మీరు ఆయన సీఎం అవుతాడా లేదా అని దాన్ని పట్టుకొని దాన్ని ప్రచారం చేయడం ముఖ్యమా? గత 7 ఏళ్లలో జూబ్లీ హిల్స్ ప్రజల కోసము కిషన్ రెడ్డి ఏం చేశాడు, బీజేపీ పార్టీ ఏం చేసిందని చెప్పుకొని ఓట్లు అడగడం ముఖ్యమా? సో బీజేపీకి మేము ఇది చేశాము జూబ్లీ హిల్స్లో అని చెప్పుకునే ఒక అంశం కూడా లేదు. రేషన్ బియ్యం ఇవ్వడము, ఆ తర్వాత అందరికీ రోడ్లు వేసినట్టు ఇక్కడ రోడ్లు వేయడము, ఇవన్నీ మేము చేశామని చెప్తున్నప్పటికీ గత ప్రభుత్వంలోనే ఈ బీజేపీని తీవ్రంగా ఎండగట్టింది ఎవరు అంటే బీఆర్ఎస్. ఎందుకు? మేమిచ్చే పన్నులలో మాకు మీరు ఇస్తున్నది కేవలం 60% పన్నులు మాత్రమే, మిగిలిన 40% మీరే తీసుకుంటున్నారు. ఈ భారతదేశాన్ని సాకుతున్న 5 ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ నుంచి వెళ్ళి అత్యధికంగా పన్నులు వసూలు అవుతున్నాయి. కానీ ఆ పన్నులు మొత్తం తెలంగాణ మీద ఖర్చు పెట్టకుండా బీహారు, ఉత్తరప్రదేశ్, రాజస్థాను ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. మా డబ్బులు తీసుకొని ఇతర రాష్ట్రాలను డెవలప్ చేస్తున్నారు. సో మా పట్ల సవతి ప్రేమ చూపెడుతున్నారు. మీరు కేంద్రం ఇచ్చింది అసలు తీసుకుపోయింది ఎంత, ఇచ్చింది ఎంత లెక్కలు తీయండి అని అంటే ఆ రోజు ఏ ఒక్క బీజేపీ నాయకుడు నోరు మెదపలేదు. సో ఈరోజు మళ్ళీ ఏమంటున్నారు అంటే కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. సన్న బియ్యంలో కూడా 42 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ 70% ఇస్తున్నప్పటికీ ఈ సన్న బియ్యాన్ని సేకరిస్తుంది కూడా ఇక్కడి నుంచెల్లే, ఆయా రాష్ట్రాల నుంచెల్లే ఈ బియ్యాలను సేకరిస్తున్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర ఇస్తామంటున్నారు. FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు గోడౌన్లలో పెట్టుకొని ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు రైతులకు. సో ఇట్లాంటి అనేకమైన విషయాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ ఎన్నికలు వచ్చేటప్పటి వరకు ఎవరిని కూడా గత 5 ఏళ్లలో గత 2 ఏళ్లలో ఎవరిని పట్టించుకోలేదు. ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చేస్తామని చెప్పలేదు. ఈరోజు కూడా విచిత్రం ఏంటంటే మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కాంక్రీట్గా ఇది చేస్తాం. ఏమని చెప్పారు? బండి సంజయ్ వచ్చి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లి గుడిని కట్టిస్తామంటున్నారు. వాస్తవానికి జూబ్లీ హిల్స్లో ఏంది 1,10,000 మంది మైనార్టీలు ఉన్నారు. నిరుపేదలు దాదాపుగా 50%, 60-70% నిరుపేదలు ఉన్నారు. అక్కడ ఇంకా చాలా ప్రభుత్వ పథకాలను అందించాల్సిన అవసరం ఉంది. వీటి గురించి అడ్రస్ చేయాల్సిన బీజేపీ వాళ్ళు ఈరోజు అది తప్ప మిగతా అన్ని అంశాలు అటు సీఎంని, ప్రస్తుత సీఎంని, మాజీ సీఎంని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకొని కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మరి ఈ కిషన్ రెడ్డి ప్రచారానికి ఎందుకంటే ఇటీవల నిర్వహించిన అనేక సర్వేల్లో బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అని ఈ సర్వేల్లో తేలుతుంది. మరి ఈ పరిస్థితిలో బీజేపీ ఏం చేయబోతుంది చూద్దాము. ప్రజలు బీజేపీకి ఎలాంటి బుద్ధి చెప్పబోతున్నారు కూడా చూడాలి.